బోయినపల్లి మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఈగల్ టీమ్ సోదాల్లో అల్ఫోజోలం తయారీ యూనిట్ బయటపడింది. మేధా స్కూల్ యజమాని మలేలా జయప్రకాష్ గౌడ్ని ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. స్కూల్ వెనుక భాగంలో గుట్టుగా తయారీ చేసినటువంటి యూనిట్ నడుపుతున్నట్లుగా గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇక బూతుపూరికి నిందితుడు అల్ఫోజోలం సరఫరా చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. అల్ఫోజోలం డ్రగ్ను ఈగల్ టీమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 21 లక్షల నగదు, ముడిసరుకు, తయారీ పరికరాలను సీజ్ చేశారు. ఏడాది క్రితం జయప్రకాష్ గౌడ్కు శేఖర్ అనే వ్యక్తి ద్వారా గురువారెడ్డి పరిచయం అయ్యాడు. ఇక ఈజీ మనీ కోసం గురువారెడ్డి ఇచ్చినటువంటి ఫార్ములా ఆధారంగా అల్ఫోజోలంను తయారు చేసినట్టుగా ఈగిల్ టీం గుర్తించింది. గురువారెడ్డి సూచనలతో జయప్రకాష్ యూనిట్ ఏర్పాటు చేశాడు. ఇక డ్రగ్స్ రాకెట్తో మిగిలినటువంటి నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం విచారణ చేస్తోంది. Trust in the God. Trust in the God. బోయినపల్లి మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఈగల్ టీం సోదాల్లో అల్ఫోజోలం తయారీ యూనిట్ బయటపడింది. మేధా స్కూల్ యజమాని మలేలా జయప్రకాష్ గౌడ్ని కూడా ఈగల్ టీం అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి కూడా పరికరాలను, మరి అలాగే అల్ఫోజోలంను కూడా, నగదును కూడా ఈ యొక్క సందర్భంగా ఈగల్ టీం కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. పైన పట్టారం, లోన లోటారం అనే విధంగా బయటికి చూస్తేనేమో స్కూల్ బిల్డింగ్ లా ఉంటుంది, లోన చూస్తేనేమో మొత్తం కూడా అల్ఫోజోలం తయారు చేసినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా ఎన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క దందా, అసలు ఎవరిచ్చారు ఈ సమాచారం కూడా? థ్యాంక్ యూ సాయిరామ్. సికింద్రాబాద్ లోని బోయినపల్లి మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ చేసే సంచలన విషయాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వచ్చినాయని చెప్పచ్చు. ఈగల్ టీమ్ సోదాల్లోని ఏదైతే ఆల్ఫ్రాజోలం తయారీ యూనిట్ మొత్తం కూడా బయటపడింది. నిన్న ఈగల్ టీం ఏదైతే ఈ మేధా స్కూల్లోనే ఒక్కసారిగా రైడ్ చేయడం నేపథ్యంలో ఈ ఆల్ఫాజోలం తయారు చేసిన యూనిట్ మొత్తం కూడా బయటపడింది. అలాగే ఆ మేధా స్కూల్ యజమాని మాలేలా జయప్రకాష్ గౌడ్ కూడా అరెస్ట్ చేశారు. మొదటగా ఇక్కడ స్కూల్ నడవట్లేదు అన్నట్లు కూడా చెప్తూ కూడా ఆ తర్వాత ఆ స్కూల్ నడుపుతూ కూడా లోపల ఈ ఆల్ఫాజోలం డ్రగ్ తయారు చేస్తున్నది. ఈ నేపథ్యంలో స్కూల్ వెనక భాగంలో ఏదైతే ఈ యూనిట్ నడుపుతున్నట్లు కూడా గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా బతుపూర్కి ఆల్ఫాజోలం సరఫరా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో జయప్రకాష్ గౌడ్, ఇతను మహబూబ్ నగర్ జిల్లా బతుపూర్ కి ఈ ఆల్ఫాజోలం అయితే సరఫరా చేశారు. 3.5 కిలోల ఆల్ఫాజోలం, అలాగే 4.3 కిలోల ఏదైతే ఈ సగం తయారు చేసిన డ్రగ్ కూడా పూర్తిగా స్వాధీనం చేస్తున్నారు. అలాగే 21 రూపాయల లక్షల నగదు, ముడి సరుకు, తయారీ పరికరాలను కూడా సీజ్ చేశారు. ఏడాది క్రితం జయప్రకాష్ గౌడ్ కు శేఖర్ అనే వ్యక్తి గురువారెడ్డి అయితే పరిచయం చేశారు. ఈజీగా డబ్బులు సంపాదించుకుంటూ కూడా, అలాగే ఎవరికి అనుమానం అంటే ఈ స్కూలు వెనకాల ఈ డ్రగ్ తయారు చేస్తూ ఎవరికి అనుమానం రాదంటూ కూడా వాళ్ళు పక్క ప్లాన్ అయితే చేస్తున్నారు. స్కూల్ వెనక భాగంలో గురువారెడ్డి ఇచ్చిన ఫార్ములా ఆధారంగా ఆల్ఫాజోలం అయితే తయారు చేస్తున్నారు. గురువారెడ్డి సూచనలతో యూనిట్ ఏర్పాటు అయితే ఈ జయప్రకాష్ అనే వ్యక్తి చేశారు. డ్రగ్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై కూడా ప్రస్తుతం ఈగల్ టీం పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. ముఖ్యంగా ఈ బోయినపల్లిలోని మేధా పాఠశాలలో ఈ అక్రమంగా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారైన ప్రకాష్ కూడా ఈగల్ టీం ఇప్పటికే అరెస్ట్ చేసింది. కాబట్టి గత 2 సంవత్సరాలుగా ఇప్పటికప్పుడు కాకుండా ఆల్ఫాజోలం తయారు చేసినట్లు కూడా ఇటు ప్రకాష్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఉన్న ముడి సరుకుతో పాటు రసాయనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ టీం కార్యాలయానికి ప్రధాన నిందితుడు ప్రకాష్ రాజ్ అయితే తరలించారు. అలాగే రేపు ఉదయం జడ్జి ఎదుటి హాజరుపరుస్తున్నారు. ఎందుకంటే ఈ రోజంతా కూడా అతన్ని విచారించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎప్పుడైతే తయారు చేస్తున్నాడో అలాగే ఈ డ్రగ్ ఎవరెవరికి సప్లై చేశాడు, ఎన్నాళ్ళ నుంచి సప్లై చేశాడు, ఎంత అమౌంట్ కు సప్లై చేశాడు అనే దానిపై ప్రస్తుతం ఈగల్ టీం అయితే ఎంకరేజ్ చేస్తూ పాఠశాలను అడ్డు పెట్టుకుని ఈ మత్తు పదార్థం తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఈ జయప్రకాష్ సంబంధించి కీలక ఆధారాలను అలాగే పోలీసులు క్లూస్ టీమ్ స్వాధీనం చేసినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ కుమార్.